ప్రభునందు ప్రియమైన సహోదరులారా, ఆదికాండము 17వ అధ్యాయము. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించెదను అని అతనితో చెప్పెను. అబ్రాము సాగిలపడి ఉండగా ఇస్మాయేలును కన్నప్పుడు అబ్రాహాము వయస్సు 86 సంవత్సరాలు. ఆదికాండము 16వ అధ్యాయము చివరి వచనములో అబ్రాముకి 86 సంవత్సరాలు. 17వ అధ్యాయం మొదటి వచనములో 99 ఏండ్ల వయస్సులో, అంటే ఇంచుమించు 13 సంవత్సరాలు గ్యాప్, 13 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. ఇష్మాయేలును కన్న తర్వాత 13 సంవత్సరాలు అబ్రాముకి 99 ఏండ్ల వరకు దేవుని స్వరము, దేవుని దర్శనము ఏమీ వినబడలేదు, కనబడలేదు. అబ్రహాము గారి జీవితంలో ఈ 13 సంవత్సరాలు ఒక గాఢాంధకారం. ఇష్మాయేలు పుట్టాడే కానీ కుటుంబములు అంతా గందరగోళమే. పరిస్థితులన్నీ తారుమారైపోయినాయి. ఇంచుమించు 13 సంవత్సరాలు జరిగిపోయింది. అయితే అబ్రాముకి అర్థమవుతుంది, ప్రభువు నాతో మాట్లాడలేదు, ఆయన దర్శనం కలగలేదు, ఆయన ముఖ కాంతి నా మీద లేదు, సమాధానం లేదు అని పశ్చాత్తాపడుతున్నాడు. అందుకే ప్రభువు అబ్రాముకి 99 ఏండ్లప్పుడు నేను సర్వశక్తిగల దేవుడను, ఎల్ షదాయ్, సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. నాకును నీకును మధ్య నా నిబంధన నెరవేరుస్తాను అన్నాడు. నేను సర్వశక్తిగల దేవుడను అనగా నేనేమైనా చేయగలను. హాగరును భార్యగా చేసుకొని ఇష్మాయేలును కనాల్సిన అవసరం లేదు. హాగరు కుమారుడు నీకు వారసుడు కాడు. శారమ్మ మాట విని ఇష్మాయేలును కన్నాడు. అయితే దేవుని సన్నిధిని పోగొట్టుకున్నాడు. నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నిందారహితముగా ఉండు అన్నాడు. ఆ పని చేయటం వలన అబ్రాముకి దేవునికి మధ్య
అడ్డుగోడగా నిలిచిపోయింది ఆ పని. ఇస్మాయేలు అందుకే ప్రభు పశ్చాత్తాపం కోరుతున్నాడు. నిందారహితముగా ఉండు అనగానే అబ్రాము సాగిల పడిపోయాడు. నిందారహితంగా నడుస్తే నాకు నీకు మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి చేస్తాను. అబ్రాము గారు ఏం మాట్లాడక మౌనంగా సాగిల పడిపోయాడు. మౌనంగా సాగిల పడిపోయి, ప్రభువా మీ దయ నాయన, మీ కనికరము నాయన, దేవుడు అతనితో మాట్లాడి అబ్రాము పశ్చాత్తాపడినాడు. సాగిలపడి ప్రభు సన్నిధికి గడగడ వణికాడు. ప్రభు అది చూచి అబ్రాముతో మాట్లాడుతున్నాడు. మరలా దేవుడు, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. నీవు అనేక జనములకు తండ్రి అవుతావు. మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు. నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి తిని గనుక నీ పేరు అబ్రాహాము అనబడును. నీకు అత్యధికముగా సంతాన వృద్ధి కలుగజేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించెదను. రాజులను నీలో నుండి వచ్చెదరు. నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడనై ఉండునట్లు నాకును నీకును నీ తరువాత వారి తరములలో నీ సంతతికి నీ మధ్య నా నిబంధనకు నిత్య నిబంధనగా స్థిరపరచెదను. నీకును నీ తరువాత నీ సంతతికి నీవు పరదేశివై ఉన్న దేశమును అనగా కనాను దేశమంతటిని నిత్య స్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడనై ఉందునని అతనితో చెప్పెను. పశ్చాత్తాపడిన తర్వాత ప్రభు మాట్లాడుతున్నాడు. ఇక నీ పేరు అబ్రాము కాదు, అబ్రాహాము. నీవు ఒక జనానికే కాదు తండ్రివి, అన్ని జనములకు తండ్రివి. అందుకే నీవు అబ్రహాము పేరు మార్చేశాడు ప్రభు. అన్ని జనములకు నీవు తండ్రివి అన్నాడు. నిన్ను అత్యధికముగా అభివృద్ధి చేస్తాను. నీలో నుండి విస్తారమైన జనములు వస్తారు. రాజులు కూడా నీలో నుండి వస్తారు. రాజులు నీలో నుండి వస్తారు అంటే అప్పుడు దేవుని ఆలోచనలో దావీదు ఉంటాడు. మొదటి రాజు దావీదే కదా. దావీదు వంశంలో నుండి రాజులు వచ్చారు. అబ్రాహాముకి అలాగే యాకోబుకి వాగ్దానం ప్రభు ఇచ్చాడు. నీలో నుండి రాజులు వస్తారు అనే మాట. సంతతిని దేవుని సన్నిధిలో చిరకాలము ఉండాలనే నిబంధన నిజమైన ఆశీర్వాదం. వారికి మిగతా విషయాలన్నీ ఉన్నాయి, కానీ సంతానాన్ని దేవుని సన్నిధిలో ఉండునట్లుగా ఆశీర్వదించమని
అబ్రహాము, యాకోబు, అలాగే దావీదు కోరుకున్నారు. సంతతిని దేవుని సన్నిధిలో చిరకాలము తరతరాలు నిలపాలా అనేది నిజమైన ఆశీర్వాదం. తరతరాలు సంతతి స్థిరపరచబడాలి. అది నిత్య నిబంధన. 9వ వచనంలో, మరియు దేవుడు నీవు మాత్రమే గాక నీ తరువాత వారి తరములలో నీ సంతతియు నా నిబంధనను గైకొనవలెను. ఆ నిబంధన ఏంటంటే, మీలో ప్రతి వారు కూడా సున్నతి పొందవలెను. అది నాకు నీకు మధ్యనున్న నిబంధనకు సూచనగా ఉన్నది. 8 రోజుల వయస్సు గలవాడు, అనగా నీ ఇంట పుట్టినవాడు, నీ సంతానము కాని అన్యుని యొద్ద వెండితో కొనబడిన వాడైనా, మీ తరములలో ప్రతి మగవారు సున్నతి పొందవలెను. నీ ఇంట పుట్టినవాడు, వెండితో కొనబడినవాడు తప్పక సున్నతి పొందవలెను. అప్పుడు నా నిబంధన మీ శరీరమందు నిత్య నిబంధనగా ఉండును. సున్నతి పొందని మగవాడు, అనగా అటువంటి వారిని తన జనుల్లో నుండి కొట్టివేయబడును. వాడు నా నిబంధనను మీరి ఉన్నాడని అబ్రహాముతో చెప్పాను. అప్పుడు సున్నతి, ఇప్పుడు బాప్తిస్మము. సున్నతి అనేది ఆత్మ సంబంధమైనది. దేవుని నిబంధన ఆత్మ సంబంధముగా. సున్నతి అనగా శరీరమును మనస్సును దేవునికి సమర్పించడం, దేవుని కంట్రోల్లో ఉండటం. అంటే శరీరం చెప్పినట్లు వినకుండా, మనస్సు చెప్పినట్లు వినకుండా, ప్రభువు చెప్పినట్లు వినటం, అది నిజమైన సున్నతి. రోమపత్రికలో, బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీర సంబంధమైనది కాదు. సున్నతి అంటే అది ఆత్మ సంబంధమైనది. రోమపత్రిక 2వ అధ్యాయము 28వ వచనంలో, బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు, అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరం వలన కలుగునది కాదు. అట్టివానికి మెప్పు మనుష్యుల వలన కలుగదు, దేవుని వలననే కలుగును. అది ఆత్మ సంబంధమైనది. అట్టివానికి మెప్పు మనుష్యుల వలన కలుగదు. హృదయమునకు శరీరమునకు కంట్రోలింగ్. దేవుడు ఏం చెప్తే అది చేయాలి. ఇష్టానుసారంగా జీవించకూడదు. హృదయమందును శరీరమందును సున్నతి కలిగి ఉండాలి. మార్పు లేకుండా బాప్తిస్మం తీసుకుంటే
సంఘంలో సభ్యత్వం వస్తుందేమో కానీ దేవుడి దగ్గర సంబంధము ఉండదు. యెహెజ్కేలు 44వ అధ్యాయము 9వ వచనంలో 7వ వచనంలో కూడా శరీరమందును హృదయమందును సున్నతి లేని అన్యులను దానిలోనికి మీరు తోడుకొని రాగా, హృదయమందు శరీరమందును సున్నతి లేని అన్యులు, హృదయమందును శరీరమందును సున్నతి లేని అన్యులై ఉండి ఇశ్రాయేలుల మధ్య నివసించు వారిలో ఎవడునూ నా పరిశుద్ధ స్థలములో ప్రవేశింపకూడదు. హృదయమందు శరీరమందు సున్నతి లేనివారు అంటే కంట్రోల్ ఉండాలి. అటువంటి వారికి దేవుని పరిశుద్ధ స్థలములో ప్రవేశించే అర్హత లేదు అని దేవుని వాక్యము సెలవిస్తున్నది. అబ్రాహాముకి ప్రభు ఈ నిబంధన నియమించాడు. అందుకే ఒక్కరోజే ఇస్మాయేలు అలాగే అబ్రహాముతో ఉన్న పురుషులందరూ కూడా సున్నతిని పొందారు. ఆదికాండము 17వ అధ్యాయము 15వ వచనంలో, మరియు దేవుడు నీ భార్య అయిన శారయి పేరు శారయి అనవద్దు, ఏలయనగా ఆమె పేరు శారా. శారయి అంటే జగడగొండి అని, శారా అంటే రాజకుమారి. జగడగొండి రాజకుమారిగా మారిపోయింది. ఇద్దరి పేర్లను ప్రభువు మార్చేశాడు. అబ్రాహాము అన్నాడు, శారయిని శారా అన్నాడు. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలగచేస్తాను. నేను ఆమెను ఆశీర్వదిస్తాను, ఆమె జనములకు తల్లి అయి ఉంటుంది. జనముల రాజులు ఆమె వలన కలుగుతారు అని అబ్రహాముతో చెప్పినాడు. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి, 100 ఏండ్ల వానికి సంతానం కలుగుతుందా? 90 ఏండ్ల శారా కుమారుణ్ణి కంటుందా అని మనస్సులో అనుకున్నాడు. మనస్సులో అనుకొని ప్రభుతో ఏమన్నాడంటే, ఎందుకులేయా, ఇస్మాయేలు నీ సన్నిధిని బ్రతుక అనుగ్రహించుము అన్నాడు. నేను 99 ఏళ్ళు, ఇంచుమించు 100 సంవత్సరాలు నాకున్నాయి. శారాకి 90 ఏండ్లున్నాయి. ఈ వయస్సులో మాకు కుమారుడా? విచిత్రంగా విడ్డూరంగా ఉంది. ఎందుకులే బాబు, ఇస్మాయేలుని నీ సన్నిధిలో బ్రతకడానికి ఆశీర్వదించయ్యా అన్నాడు. దేవుడు ఆ విషయాన్ని అప్పుడు ఏమి స్పందించకుండా మళ్ళీ అన్నాడు, నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుని కంటుంది. నీవు అతనికి ఇస్సాకు అనే పేరు పెడతావు. ఇస్సాకు అంటే నవ్వు అని అర్థం. ఏందయ్యా అబ్రామా, అంటే నీ ఇష్టానుసారంగా నువ్వు అనుకున్న సమయంలో వాగ్దానం నెరవేరుతుందా? నీకు 100 అయితే ఏమి, ఆమెకు 90 అయితే ఏమి? కుమారుని ఇవ్వడానికి నాకేమైనా అసాధ్యమా? 100 కాదు కదా, 300 ఏండ్లైనా
నేను మీకు కుమారుణ్ణి ఇవ్వలేనా? నేను చెప్పాను కదా, సర్వశక్తిగల దేవుడను, ఎల్ షదాయ్. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? అబ్రాము గారికి నవ్వు వచ్చింది. ఓహో, మనసులో నవ్వుకుంటున్నావా? అయితే నీకు పుట్టబోయే కుమారుడికి నవ్వే అని పేరు పెడతావు, ఇస్సాకు. పేరు కూడా చెప్పాడు పుట్టకముందే. అసలు వారికి ఇంకా గర్భఫలం కలగకముందే కూడా దేవుడు పేరు కూడా చెప్పాడు, ఇస్సాకు అని పెట్టాడు. ఇస్సాకు అని పేరు పెట్టాడు. శారమ్మ అని కుమారుని కంటుంది, అతనికి ఇస్సాకు అని పేరు పెడతారు మీరు. అతని తర్వాత అతని సంతానం కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరుస్తాను అని చెప్పి ఇప్పుడు ఇష్మాయేలును గురించి అంటున్నాడు. ఇష్మాయేలును గురించి నీవు చేసిన మనవి నేను విన్నాను. ఇదిగో నేను అతన్ని కూడా ఆశీర్వదించి అతనికి సంతాన వృద్ధి కలగజేసి అత్యధికముగా అతన్ని విస్తరింపజేస్తాను. అతడు కూడా 12 మంది రాజులను కంటాడు. అతనిని గొప్ప జనముగా చేస్తాను. అయితే వచ్చే సంవత్సరము ఈ కాలమందు శారా నీకు కనబోయే ఇస్సాకుతో నా నిబంధన స్థిరపరుస్తాను. వచ్చే ఈ సంవత్సరము ఈ కాలమందు శారా నీకు కనబోయే ఇస్సాకుతో నా నిబంధనను స్థిరపరుస్తాను. ఈ సమయంలో ఈ మాట వింటున్న వారిలో మీకు కానీ మీ బంధువులకు కానీ సంతాన ప్రాప్తి కలుగకపోతే వచ్చే ఈనాటికి మీ కౌగిట మీ బంధువులలో ఉన్న సంతానము లేని వారి కౌగిట కుమారుడు కలుగునుగాక, ఉండునుగాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. సంతతి కోసం ఎదురు చూసే ప్రతి ఒక్క దంపతుల కౌగిటిలో, వారి ఒడిలో కుమారుడు ఉండునుగాక. యేసుక్రీస్తు నామములో ఆమేన్. ప్రభు అంటున్నాడు, వచ్చే ఈ సంవత్సరం ఈనాటికల్లా శారా నీకు కనబోయే ఇస్సాకుతో నా నిబంధన స్థిరపరుస్తాను అన్నాడు. దేవుడు అబ్రహాముతో మాట్లాడుట చాలించిన తరువాత అతని యొద్ద నుండి పరమునకు వెళ్ళెను. ఈ సంభాషణ, ఈ దర్శనం, ఈ వాక్కు 13 సంవత్సరాలు ఆగిపోయింది. తర్వాత పశ్చాత్తాపంతో అబ్రాము సాగిలపడితే దేవుడు వారికి ఈ మాట, ఈ నిబంధన, ఈ వాక్కును వారికిచ్చాడు. ఇద్దరి పేర్లు మార్చేశాడు. వారి జీవితాలు ఆ పేరుకు తగినట్లుగా వర్ధిల్లినాయి. అబ్రహాము, శారా అన్ని జనములకు తండ్రి, అలాగే ఆమె రాకుమారి. ఆమెలో నుండి రాజులు బయటికి వచ్చినారు, రాజులు కలిగినారు. అప్పుడు అబ్రహాము తన కుమారుడైన ఇస్మాయేలును, తన ఇంట పుట్టిన వారినందరినీ, తన వెండితో కొనబడిన వారినందరినీ, అబ్రహాము ఇంటి మనుషులలో ప్రతి వానిని పట్టుకొని దేవుడు తనతో చెప్పిన ప్రకారం ఆ దినముందే వారి అందరూ కూడా సున్నతి పొందినారు. అబ్రహాము సున్నతి చేయబడినప్పుడు
99 ఏండ్లవాడు. అలాగే ఇస్మాయేలుకి 13 సంవత్సరాలు. ఒక్క దినమందే అబ్రహామును అతని కుమారుడైన ఇస్మాయేలును సున్నతి పొందిరి. అతని ఇంట పుట్టిన వారును అన్యుని యొద్ద వెండితో కనబడిన వారును అతని ఇంటిలోని పురుషులందరూ అతనితో కూడా సున్నతి పొందిరి. దేవుడు చెప్పిన మాట నిబంధనని అబ్రహాము ఆలస్యం చేయలేదు కానీ వెంటనే చేసినాడు. దేవుడు ఏదైనా చెబితే అబ్రహాము బద్ధకంగా ఉండడు, వెంటనే చేస్తాడు. ఆయన మాట్లాడి వెళ్ళిపోయాడు. తెల్లవారే అందరికీ సున్నతి జరిగించాడు, పురుషులందరికీ. అది ఒక నిబంధన. ఆత్మ సంబంధముగా సున్నతి అనేది హృదయానికి శరీరమునకు కంట్రోల్ లైఫ్. కాబట్టి ప్రియమైన సహోదరులారా, హృదయమునకు శరీరమునకు కంట్రోల్ ఉండాలి. అది ఆత్మ సంబంధమైన సున్నతి. పేరుకు తగినట్లుగా జీవితాలని ప్రభు భవిష్యత్తులో ఎలా ఉంటుందో పేర్లను కూడా మార్చినాడు ఆయన. ప్రభు స్వరము, ప్రభు యొక్క దర్శనము హృదయములో సమాధానం లేనట్లయితే పశ్చాత్తాపంతో పరిశీలించుకొని పశ్చాత్తాపడితే ప్రభువు నూతనమైన వాత్సల్యంతో మరింత ప్రభావంతో మనతో మాట్లాడతాడు. ఇచ్చిన వాగ్దానము, నిబంధన ఆయన స్థిరపరుస్తాడు. కాబట్టి ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపం అనేది, యథార్థముగా జీవించడం అనేది చాలా ప్రాముఖ్యం. దేవుని సన్నిధికి భయపడాలి, వణకాలి. ప్రభు చెప్పినట్లు మనం జీవించాలి. అప్పుడే దేవుని స్వరము, వాగ్దానము, నెరవేర్పు, ప్రత్యక్షత మనకు కలుగుతాయి. ప్రభు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్. ప్రేమగల పరమ తండ్రి, యేసు ప్రభు నామములు వందనాలు, స్తోత్రాలు నాయన. ఉదయకాలంలో మీరు మాకిచ్చిన మాట, వాక్కు, ప్రత్యక్షత, నెరవేర్పునకు మాలో ఏమైనా అవిధేయత ఉన్నదేమో దయతో క్షమించండి. ప్రభువా, మీ నిత్య నిబంధన, మీ వాగ్దానమును నెరవేర్చండి. మీరిచ్చిన వాక్కు నెరవేర్చండి ప్రభువా. తండ్రి, మీకు వందనాలు. ప్రభువా, మీకు స్తోత్రాలు నాయన. ఈ సమయంలో మీ వాక్కు వింటున్న ప్రతి ఒక్కరిని, వారి పరిస్థితులను నూతనపరచండి, విశాలపరచండి, అభివృద్ధి చేయండి నాయన. రాజులు మా కడుపున కలగాలి, మా సంతతి వారిలో రాజులు ఉండాలి నాయన. మీ నామమునకు దీవెనకరంగా జీవించాలి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. దేవునికి స్తోత్రాలు. ఆమేన్.